టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశ ఏదైతే ఉందో జింబాబ్వేపై మన టీమిండియా బ్యాటింగ్ అయితే మామూలుగా ఆడలేదు. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో మన భారత బ్యాటర్లు ఎవరైతే ఉన్నారో మొత్తానికి 256 పరుగుల భారీ స్కోర్ జేసిండ్రు జింబాబ్వేపై. అయితే బౌలర్స్‌నైతే అక్కడున్న టీమ్స్‌ని ప్రెషర్‌లోకి నెట్టేసింది మన ఇండియా. మొత్తానికి మన ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ స్ట్రైక్ రేట్ అయితే ఒక లెవెల్‌లో ఉంది. ఆ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత ఈ మ్యాచ్‌లో ప్రతి బ్యాట్స్‌మెన్ గూడా చాలా స్పీడ్ అండ్ దూకుడుగా ఆడిండు జింబాబ్వేపై. జింబాబ్వేకి, జింబాబ్వే బౌలర్స్‌కి చుక్కలు చూపించిండ్రు. ఇంక స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము సంజు శాంసన్ వచ్చేసి 24 బాల్ల సారీ 24 రన్స్ 15 బాల్స్‌లలో కొట్టేసిండు. దాని తర్వాత స్ట్రైక్ రేట్ వచ్చేసి సంజు శాంసన్‌ది 160. అభిషేక్ శర్మ 50 రన్లు 30 బాల్లలో కొట్టేసిండు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 183 స్ట్రైక్ రేట్ అభిషేక్ శర్మది. ఇంతకు ముందు మ్యాచెస్‌లో ఎప్పుడు రానివ్వని మన అభిషేక్ శర్మ ప్రస్తుతానికి మళ్ళీ పికప్ అయిపోయిండు. దాని తర్వాత ఇషాన్ కిషాన్ వచ్చేసి 24 బాల్లలో 38 రన్స్ చేసిండు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 158. సూర్యకుమార్ యాదవ్ ఏమో 33 రన్స్ చేసిండు 13 బాల్స్‌లలో. స్ట్రైక్ రేట్ వచ్చేసి 253. దాని తర్వాత హార్దిక్ పాండ్యా చూసుకున్నట్లయితే 50 రన్స్ కంప్లీట్ చేసుకుండు. అది కూడా 23 బాల్స్‌లోనే. స్ట్రైక్ రేట్ వచ్చేసి 217. దాని తర్వాత వీళ్ళందరికన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్‌తోన ఆడిన ప్లేయర్ ఎవరంటే మన తిలక్ వర్మ. తిలక్ వర్మ 275 స్ట్రైక్ రేట్‌తోన ఆడిండు. మొత్తానికి హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇద్దరు కలిసి లాస్ట్ ఓవర్‌లో బాగానే దంచి కొట్టిండ్రు. మొత్తం వీళ్ళిద్దరూ కలిసి 15-20 ఓవర్ల మధ్య స్కోర్‌ని ఒక లెవెల్‌కి తీసుకుపోయిండ్రు. ఇండియా టీమ్‌కి 256 స్కోర్‌ను చేసి పెట్టారు. టార్గెట్ ఇచ్చిర్రు జింబాబ్వేకి 256. అయితే మొత్తానికి ఇండియా టీమ్ 72 పరుగులతో గెలిచింది మన ఇండియా. ఈ మ్యాచ్ జూస్తుంటే కొన్ని ఆశలైతే ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్‌లో మన ఇండియా టీమ్ ఇంకా మంచి పెర్ఫార్మన్స్ చేసి ఇంకా లైన్‌గా మ్యాచ్‌లు గెలవాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇలాగే తిలక్ వర్మ ఇలాంటి ఫార్మే కావాలని కోరుకుంటున్నారు. ఇలా టుకుం టుకుమని ఆడుతున్నారని చాలా కామెంట్ చేస్తున్నారు. కాకపోతే తిలక్ వర్మ అసలు నిజ స్వరూపం నిన్న జూషిండ్రు మళ్ళీ మ్యాచ్‌లో. సో, తిలక్ వర్మ పికప్ అయిండు. అభిషేక్ శర్మ పికప్ అయిండు. సంజు శాంసన్ గూడా బ్యాక్ అయిండు. ఎందుకంటే రింకు సింగ్ ఇంటికి వెళ్ళిపోయినందుకు. సో, ప్రస్తుతం ఇండియా టీమ్ గూడా చాలా బెటర్‌గా ఆడుతుంది. సో, నెక్స్ట్ మ్యాచ్ గూడా ఇలాగే ఆడాలని అందరూ అనుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్.